లవ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఈనాడులో చూద్దాం. ఇక టీఎస్పీఎస్సీ వైఫల్యాలపైన హైకోర్టు జడ్జితో విచారణ. టీఎస్పీఎస్సీ వైఫల్యాలు ఏవైతే జరిగినాయో వాటిపైన హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ కూడా రాస్తామని చెప్తున్నారు. ఇక పోస్టింగుల్లో పారదర్శకత, వసతుల గరిష్ట వినియోగం, సీఎం కాన్వాయ్కి కొత్త వాహనాలు అవసరం లేదు, ఎక్కువ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం మాకు లేదు, సీఎం కాన్వాయ్కి కూడా కొత్త బండ్లు కొనుక్కోం, పాత బండ్లలోనే తిరుగుతామని చెప్తున్నటువంటి రేవంత్. ఇక ఎయిర్పోర్టు, మెట్రో అంతా ఉపయోగకరం కాదు, గత ప్రభుత్వంలో సాగుకు విద్యుత్ ఇచ్చింది రోజు 10 గంటల్లోపే. ఇక ఇష్టగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు, గత ప్రభుత్వంలో సాగు కోసం ఇచ్చినటువంటి కరెంటు 10 గంటలేనంట. అంటే వాళ్ళు చేసినటువంటి రివ్యూలో తెలిసిపోయినటువంటి నిజాలని చెప్తుండ్రు. మొత్తానికి కొన్ని చోట్ల అంటే మొత్తంగా సాగు కోసము 10 గంటల కరెంటు మాత్రమే ఇచ్చిరని చెప్తుండు. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మనం ఈ విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఇక ఐఏఎస్ల చేతుల్లోకి పవర్, మొత్తానికి ఐఏఎస్ల చేతుల్లోకి పవర్ అంటూ ఇక ట్రాన్స్కో, జెన్కో 2 విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలుగా వారే నియమించడం జరిగింది, కొత్త వారిని. ఇక రాష్ట్రంలో కీలకమైనటువంటి విద్యుత్ సంస్థల పోస్టుల్లో ఐఏఎస్ అధికారులు నియమితులయ్యారు. ఇక సరఫరా ఉత్పత్తి సంస్థలైనటువంటి ట్రాన్స్కో, జెన్కోల సీఎండీలతో పాటు జేఎండీ 2 విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీ పోస్టులను కూడా ఐఏఎస్ అధికారులతోనే ప్రభుత్వం భర్తీ చేసింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత విద్యుత్ సంస్థలకు ఐఏఎస్ల నియామకం జరిగింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు ఐఏఎస్ అధికారులే సీఎండీలుగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఐఏఎస్ అధికారులనే సీఎండీలుగా విద్యుత్లో నియమించారు. కానీ ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అలాంటిది లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత కోణంలోనే 2 ఐఏఎస్ ఆఫీసర్లను సీఎండీలుగా నియమించిండ్రని చెప్తున్నారు. ఇక అధికారులు, ఐఏఎస్ అధికారులే ఇప్పటి నుండి విద్యుత్ శాఖలో సీఎండీలుగా కొనసాగుతారు. ఇక స్పీకర్ స్థానంలో గడ్డం ప్రసాద్ కుమార్, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్. ఇక స్పీకర్ స్థానంలో గడ్డం ప్రసాద్ కుమార్కు స్పీకర్ నియమించడం జరిగింది, గడ్డం ప్రసాద్ కుమార్ను. ఇక సభాపతిగా గడ్డం ప్రసాద్, సభాపతిగా మొత్తానికి గడ్డం ప్రసాద్ని నియమించారు. ఏకగ్రీవంగా ఎన్నిక బాధ్యతల స్వీకరణ. ఇక సభను ఆదర్శంగా నడపగల సమర్థులున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక మీరు స్పీకర్ కావడం గర్వకారణం. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక విలువలను కాపాడతారని ఆశిస్తున్నా. ఇక కేటీఆర్ నిష్పక్షపాతంగా పనిచేస్తా అని చెప్తున్నటువంటి విషయం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఇక నిన్న పార్లమెంట్లో ఏదైతే 2 అఘాంతకులు వచ్చి అందులో గ్యాస్ ఏదైతే మన పొగ విడుదల చేసిండ్రో, పొగ క్యాన్లతో విడుదల చేసిరు కదా, దాని విషయం పైన మొత్తానికి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం పైన కేంద్రం సీరియస్ అయింది. ఇక మోదీ అత్యున్నత స్థాయి సమావేశం. ఇక నిందితులపై ఉప కేసులు పెట్టారు. ఇక 8 మంది భద్రతా సిబ్బంది పైన వేటు పడింది. ఇక లొంగిపోయిన కీలక సూత్రధారి లలిత్ అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. మొత్తానికి 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినటువంటి కేంద్రం. ఇక పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మంత్రులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటు లోక్సభ సెక్రటేరియట్ ఘటనపైన సమీక్షణ చర్యలు చేపట్టింది. 8 మంది సిబ్బందిని మొత్తానికి సస్పెండ్ చేసినటువంటి కేంద్రం అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసినాము. ఇక ఇప్పటి నుండి కరెంటు విషయంలో ఐఏఎస్ అధికారులనే సీఎండీలుగా నియమించినటువంటి కొత్త ప్రభుత్వం. ఇక హైకోర్టు భవన సముదాయానికి జనవరిలో శంకుస్థాపన. కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన. ఇది రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇక హైకోర్టు సీజేతో భేటీ అనంతరం సీఎం ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి కొత్త భవనం హైకోర్టుకు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త భవనం కట్టడానికి
100 ఎకరాల భూసేకరణ అయితే జరిగింది. ఇక హైకోర్టు నూతన భవన సముదాయ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక ముఖ్యమంత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే గురువారం హైదరాబాదు ఇక SCR HRDలో సమావేశమయ్యారు. ప్రస్తుత హైకోర్టు భవనాలు శిథిలాస్థితిలో ఉన్న దృష్ట్యా రాజేంద్రనగర్లో ఇప్పటికే కేటాయించిన 100 ఎకరాల్లో నూతన భవన నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని ప్రధాన న్యాయమూర్తి సీఎం దృష్టికి తెచ్చారు. మొత్తానికి కొత్త భవనానికి శంకుస్థాపన అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసినాం. ఇక TSPSCపై వైఫల్యాలపైన హైకోర్టు జడ్జితో విచారణ. ఇక మహాలక్ష్ములకు ఇక 0 టికెట్లు, బస్సు ఏదైతే ఫ్రీ ఉందో మహాలక్ష్ములకు వాళ్ళకు 0 టికెట్లు అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసినాము. ఇది ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇక సాక్షిలో చూద్దాం. రాజేంద్రనగర్లో మొత్తానికి 100 ఎకరాల పైన 100 ఎకరాలలో కొత్త హైకోర్టు అయితే నియమించబోతున్నటువంటి నూతన ప్రభుత్వం. మొత్తానికి ఇవాళ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్, యశోద హాస్పిటల్ నుండి ఇవాళ కేసీఆర్ డిశ్చార్జ్ కాబోతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక శుక్రవారం ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇటీవల ఆయన బాత్రూంలో కాలు జారిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తుంటి ఎముక విరిగింది. ఇక సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆయనకు తుంటికీలు ఇక మార్పిడి చికిత్స చేశారు. మొత్తానికి ఇవాళ డిశ్చార్జ్ అయిపోతున్నటువంటి కేసీఆర్. ఇక అనవసర ఖర్చులు చేయం, అనవసరమైనటువంటి ఖర్చులు మేము చేయమని చెప్తున్నటువంటి కొత్త ప్రభుత్వం. ఇక కొత్త భవనాలు నిర్మించం, వాహనాలు కొనం. ఇక MCRHRDలోనే క్యాంపు కార్యాలయం. ఇక రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు ఉపయోగకరం కాదు. ఇక మీడియాతో రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయాలు ఇవి. ఇక గడ్డం ప్రసాద్ను మొత్తానికి స్పీకర్గా నియమించడం జరిగింది. 2 గ్యారంటీల అమలు పైన సైన్ చేస్తున్నటువంటి మంత్రి. ఇక సచివాలయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి బట్టి విక్రమార్క. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన బట్టి విక్రమార్క 2 ఫైళ్లపైన సంతకం చేసిర్రు. ఒకటి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల మంత్రిగా బట్టి బాధ్యతల స్వీకారం. ఇక మహాలక్ష్మి పథకం కింద RTC సబ్సిడీ కోసం 374 కోట్లు విడుదల. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి కింద 10 లక్షలకు పెంచేందుకు ఇక 298 కోట్లు. ఇక ముందుగా ప్రజాభవన్లో కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం. ఇది మంత్రి చేసినటువంటి మొదటి 2 సంతకాలు. ఇక రాయగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 10 ఎకరాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 10 ఎకరాలు దానిపైన సంతకం పెట్టి ఇంకా భూమి కేటాయిస్తూ పొంగులేటి తొలి సంతకం. 10 ఎకరాల భూమి కేటాయిస్తూ పొంగులేటి తొలిసారి సంతకం పెట్టిండు. సచివాలయంలో ఫైల్పై సంతకం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మొదటి రోజే మంత్రి సీతక్క కూడా ఏదో సంతకం పెట్టింది. బాధ్యతల స్వీకరణ అనంతరం 3 దీర్ఘకాలిక ప్రతిపాదనలకు ఆమోదం. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఫైళ్లపై సంతకాలు చేస్తున్నటువంటి మంత్రి సీతక్క. ఇక రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖల మంత్రిగా సీతక్క గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టినటువంటి వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతిపాదనలను ఆమోదిస్తూ శాఖపై తన ముద్ర వేశారు. ఇక మంత్రి దామోదర బాధ్యతల స్వీకరణ. మొత్తానికి టోటల్గా మంత్రులందరూ నిన్న కొంతమంది సంతకాలు అయితే పెట్టిరు కొన్ని ఫైళ్ళ మీద. ఇక వచ్చే 5 ఏళ్ల లక్ష్యంపై ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి దామోదర. మాజీ ప్రధానిలకు భద్రత తొలగింపు. మొత్తానికి మాజీ ప్రధానిలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్లో ఇక ప్రాణహాని లేనటువంటి వారికి భద్రత ఉపసంహరించారు. మొత్తానికి ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్లో గెలుపొందని వాళ్లకు భద్రత తీసేసిరట. ఇక ఎవరో అయితే గెలవలేదో వాళ్ళందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ తీసేసిరు. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం ఏం వార్తలు వచ్చినాయో. వెలుగు దినపత్రికలో ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే మళ్ళీ కట్టెన్ పెద్దగా వచ్చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా.
రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ 24 గంటల కరెంట్ ఇయ్యలేదని చెప్తున్నటువంటి రేవంత్, ఈ కరెంటు సరఫరా లేదు, సగటున 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నది, ఇక మరికొన్ని గ్రామాల్లో మాత్రం 12 గంటలే వస్తుందని చెప్తుండు. ఇక కూడా ఉండడం లేదు, 12 గంటలు కూడా ఉండడం లేదట. ఇక విద్యుత్పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నామని చెప్తున్నటువంటి రేవంత్, ఈ విద్యుత్ పైన ఏదైతే రివ్యూ చేసిండో, రివ్యూ చేసిన తర్వాత మొత్తానికి కరెంట్ ఎక్కడ కూడా 24 గంటలు రావట్లేదని చెప్తున్నటువంటి రేవంత్. ఇక ఓల్డ్ సిటీ నుంచే శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో ఏర్పాటు చేస్తే ఇక దూరం తగ్గడంతో పాటు నిర్మాణానికి ఖర్చు భారీగా తగ్గుతుంది. అందులో భాగంగానే రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో రూటు ఉంటుందని చెప్తున్నటువంటి రేవంత్. ఇక దుబారా ఖర్చులు అసలుకే పెట్టమని చెప్తుండు. ఇక గడ్డం ప్రసాద్ను స్పీకర్గా నియమించారు. ఇక దందాలు బంద్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టగోష్ఠిగా దందాలు చేసిండ్రు కదా అధికారులు, అంటే వాళ్ళందరూ కింద నాయకులు కావచ్చు, కార్యకర్తలను వాళ్ళందరూ దందాలు చేసిండ్రట. కానీ ఇప్పటి నుండి దందాలన్నీ బంద్. ఏమేమి దందాలు బంద్ అయిపోయినాయి అంటే, ఆగినటువంటి ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణా ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్గా ఉండిపోయిండ్రంట. ఇక రంగంలోకి దిగిన ఆఫీసర్లు, పోలీసులు ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. ఇక మొన్నటిదాకా దగ్గరుండి దందా నడిపించి కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్ అయిపోయినారు. మొన్నటిదాకా దగ్గరుండి నడిపించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమ ప్రభుత్వం రాలేదు కదా, ఇక మొత్తానికి భయంలో ఆడిపోయారు. ఇక అలాంటి దందాలు కూడా ఇప్పుడు నడిపించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక విద్యుత్ శాఖ సెక్రటరీగా రిజ్వీని నియమించడం జరిగింది. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే అప్పచెప్పిండ్రు. ఇక ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ షూ, ఇక ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఇక ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, ఇక డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించారు. ఇక హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమ్రపాలిని నియమించారు. ఇక హెల్త్ కమిషనర్గా శైలజ రామయ్యకు అదనపు బాధ్యతలు అయితే నియమించడం జరిగింది. మొత్తానికి ఇక వీళ్ళందరికీ నిన్న బాధ్యతలు ఎవరెవరికి ఏ బాధ్యత అనేది నిన్న అప్పగించడం జరిగింది. ఇక కరాచీ బేకరీ గోదాంలో భారీ అగ్ని పేలుడు జరిగింది. ఇది 15 మందికి గాయాలు, 8 మంది సీరియస్గా ఉన్నారు. ఇక హైదరాబాద్ శంషాబాద్లో వెలుగు చూసినటువంటి ఘటన. గ్యాస్ లీక్ కావడంతో అంటుకున్నటువంటి మంటలు శంషాబాద్ గగన్ పహాడ్లో ఘటన జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని గగన్ పహాడ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం కరాచీ బేకరీ గోదాంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. దీంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక బాధితులను కచన్బాగ్లోని డిఆర్డిఓ, అపోలో శంషాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇక్కడ చూసుకుందాం మనము స్మోక్ అటాక్పై పార్లమెంట్లో ఆందోళన. ఇక 14 మంది ఎంపీల సస్పెన్షన్. ఇక నిందితుల నీలం దేవి, సాగర్, అమోల్ షిండే, ఇక మాస్టర్ మైండ్ అరెస్ట్. మొత్తానికి వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు. ఇక ఢిల్లీ పోలీసులకు లలిత్ సరెండర్ అయిపోయిండు. నలుగురు నిందితులకు 7 రోజుల పోలీసు కస్టడీ. 7 రోజుల పోలీస్ కస్టడీలో 4 నిందితులైతే ఉండడం జరిగింది. ఇక ఆ 50 ఎకరాలు హెచ్ఎండిఏవే. ఇక శంషాబాద్ భూములపైన హైకోర్టు తీర్పు. శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి భూములపైన హైకోర్టు తీర్పు విధించింది. 50 ఎకరాలు హెచ్ఎండిఏవేనట. ఇక ఫేక్గా తేలినటువంటి డాక్యుమెంట్ల కింద కోర్టుల ఉత్తర్వులు. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లుగా పత్రాల స్పృష్టి. ఇక బోగస్గా తేలడంతో హెచ్ఎండిఏకు అనుకూలంగా తీర్పు వచ్చేసింది. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక రూమ్స్లో దుండగుల హల్చల్. ట్రాన్స్కో మొత్తానికి స్పీకర్ను ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్గా సీట్లో కూర్చోబెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాలంటూ ఇక చేతిపట్టుకొని సీట్లో కూర్చుండబెడుతుండు రేవంత్. ఇక దుబారా ఖర్చులు, ఆడంబరాలు జోలికి పోమని చెప్తుండు. ఇక జర్నలిస్టుల ఇండ్లపైన త్వరలో నిర్ణయం.
ఇక జర్నలిస్టులకు గృహ వసతి అంశం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నదని గత ప్రభుత్వంలోనే పరిష్కారం దొరకకుండా ఎక్కడి గొంగడి అక్కడ ఉన్నటువంటి తరహాలోనే ఉన్నదని త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ సూచన ప్రాయంగా తెలిపారు. పలు జర్నలిస్టు సంఘాల నుంచి సర్టిఫికెట్లు వచ్చాయని ఇక వాటిపై కొద్ది మంది సీనియర్లతో చర్చించి అందరికీ తగిన న్యాయం లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం వార్త. ఇక నిన్న మొత్తానికి మంత్రులు అయితే కొంతమంది ఫైళ్ళ పైన సంతకాలు అయితే పెట్టడం జరిగింది బాధ్యతలు స్వీకరించి. ఇవి మనం తెలంగాణకు సంబంధించి ఫార్మాసిటీ రద్దుతో ప్రజల్లో సంతోషం. గత ప్రభుత్వం పోలీసులను పెట్టి భూములు గుంజుకున్నది. ఇక కోదండారెడ్డి రేవంత్ బుల్లెట్ స్పీడ్తో పనిచేస్తున్నారు అంటూ బెల్లయ్య నాయక్ చెప్తున్నటువంటి అంశం ఇది. మొత్తానికి ఇక్కడ ఫార్మాసిటీ రద్దుతో ప్రజల్లో సంతోషం ఏర్పడిందని చెప్తున్నారు. ఇవి మనం తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వార్తలు అయితే చూసుకున్నాం. మొత్తానికి కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అదే కాకుండా ఇక మన కరెంటు సీఎండీలు కూడా విద్యుత్ శాఖలో సీఎండీలను నియమించడం జరిగింది. వాళ్ళల్లో ఐఏఎస్ అధికారులనే సీఎండీలుగా నియమించడం జరిగింది. మొత్తానికి ఇది మనం చూసుకున్నటువంటి మార్నింగ్ న్యూస్.